నంద్యాల ఆటనగర్ వివాదం రాజకీయ రంగు దాల్చింది. 100 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందంటూ మరో వర్గం ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్ తీవ్రంగా స్పందించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సహకారంతో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామని, ఆటోనగర్ లో 40,000 మంది కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. నీరు, విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన జాకిర్ ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేస్తానని, అవసరమైతే తన సొంత ఆస్తి అమ్మైనా బాధిత కార్మికులకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. జాకిర్ హుస్సేన్ ఆటోనగర్ అధ్యక్షుడిని, మీడియా వారి అందరికీ నమస్కారం. ఈ ఆటోనగర్ వచ్చేసి 48 ఎకరాలు మొత్తం ల్యాండ్, 46 ఎకరాలు మొత్తం ల్యాండ్. ఇది దీనిలో భాగం వచ్చేసి 84 సెంట్లు సపరేట్. దీంట్లో ఇది సపరేటు. ఈ దీంట్లో వచ్చేసి మొత్తం మెంబర్స్ 1000 మందిని సెట్ అయినాం. 1000 మంది మెంబర్స్. 1000 మందిలో మాకు వచ్చేసి ఇక్కడ మేము బతికేది 4000 మందిని బతుంటాం. ఒక్కొక్క షెడ్లో 7 మంది, 8 మంది, 9 మంది, 15 మంది ఉన్న షెడ్లు ఉన్నాయి. ఈ విధంగా మేము ఒక 4000 మంది ఇక్కడ మేము జీవించాం. కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. బైలాలో మాకు 5 సెంట్ల ప్రకారమే గవర్నమెంట్ 2018లో రిజిస్టర్ చేసింది. 5 సెంట్ల లెక్క, 5 సెంట్లు 2.5 సెంట్లు. బైలాలో వచ్చేసి 10 సెంట్లు రాసినా మేము 10 సెంట్లకు ఎక్కువ ఎవరు రిజిస్టర్ చేయలేదా? 10 సెంట్లు ఎక్కువ రిజిస్టర్. బయట ఈ వ్యక్తులకు మాకు జీవోలో 2 సంవత్సరాల తర్వాత అమ్ముకోబడునని గవర్నమెంట్ చెప్పడం వల్ల ఈ అమ్ముకునే వాళ్ళు ఒకరికే అమ్మినారు. ఎవరైతే డబ్బులతో ఆలోచుకుంటున్నారు. మేము ఆటనగర్లను అమ్ముమని మేము చెప్తే ఆటనగర్లు ఎవరు కొనాలి, నువ్వు కొనమంటారు నన్ను. ఈ విధానంతో బయట వాళ్ళు కొంటున్నారు. డాక్టర్లు కొన్నారు. చాలా చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఉన్నాయి. మనం వాళ్ళను బంద్ చేయలేం. వీళ్ళకి చెప్పలేము. వీళ్ళ కష్టాన్ని నేను తీర్చలేను. బిడ్డ పెళ్ళి అంటారు, ఇంకోటి అంటారు, ఐకం పెట్టి పోతారు. లేకుంటే ఐకం పెట్టుకుని వడ్డీ తెచ్చుకుంటారు. ఆ వడ్డీ తెచ్చుకొని మేము అమ్ముకో, వడ్డీ జరుపుతుంది స్థలమని నేను సలహా ఇచ్చాను. అది 40 సెంట్లు 50 సెంట్లు కొన్ని ఉన్నారు. ఏదంటే చూపించండి, తీసుకోండి, మీరే చూపించి తీసుకెళ్ళి. ఒకప్పుడు నీళ్లు లేవు. ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనే నీళ్ళ గురించి ఆలోచన చేశారా? దత్తు తీసుకుని అన్నారు. దత్తుకు నేను దాన్ని ఎంతో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేనే కవర్ చేస్తాను. అన్న దత్తు తీసుకున్నా అన్నాడు. సర్లే చెప్పినట్టు టైం లేదు, ఈ టిప్పు గెలిచే చేస్తాడు, మనకు ఈ టిప్పు గెలిచే చేస్తాడని 2సారి అందరితో చేపించిన. ఎంబడి ఉండి వెనుకంబడి చేపించే ఈరోజు మాకే ఆయన 100 కోట్లు స్కామ్ జరిగిందంటే ఆటనగర్ మొత్తం మీద 100 కోట్లు లేదు. ఆటనగర్ మొత్తం అమ్ముతే మేము కొనింది 74 లక్షలకు. ఆటనగర్ 100 కోట్లు ఏ విధంగా అయితే అది ఏ విధంగా అంటే 1994లోనే మేము డిప్ వేసుకొని తీసుకున్నాం. ఎంత మిగిలింది? 3 ఎకరాల నర్ర, 2 ఎకరాల 80 సెంట్లు మిగిలింది. 2 ఎకరాల 80 సెంట్లను 35,000 లెక్క అమ్మినాం. బ్లాక్లో మీటు చెప్పండి కమ్మగా. ఎంతమంది పిల్లలు తీసుకుని ఉన్నారు? 35,000కి ఎవరైనా ఎక్కువ ఇచ్చినారేమో అడగండి. ఫ్రంట్లో ఉన్న వాళ్ళకు దీంట్లోనే ఒక 4 ఫీట్లు ఫ్రంట్ వచ్చినాయి. అవి 1,25,000 లెక్క ఇచ్చినాం. 4 ప్లాట్లు 2 సెంట్లు లెక్క. వచ్చి ఒక 84 సెంట్లు ఉండే. డిపోళ్ళు అందరూ కలిసి ఇది మాకు కావాలా, నువ్వు అన్ని పనిచేస్తావు, ఇది మాకే ఇవ్వాలంటే బయలు తీసినాం. మేము జీవో రాసుకున్నాం. మాకు చట్టం ఉంది. ఇక్కడ ఉండి ఇక్కడ బతికిన వాళ్ళకే దీంట్లో భాగం. టౌన్లో ఉన్న వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకి ల్యాండ్ పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు నీళ్లు లేకుంటే కుంటలో నీళ్లు తాగినాం. ఎస్పీ రెడ్డి కాడ కుంట ఉండే ఒకటి, అక్కడ ఆ కుంటలో నీళ్ళు తాగి బతికినాం. ఇక్కడ మేము గాలికి కొట్టుకుపోయినాయి. ఆ బతుకులు బరాయించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చినాం. అది కూడా ఏంది, మళ్ళీ ఫ్రంట్ మెయిన్ రోడ్లో ఉండేకి లే 84 సెంట్లలో లోపల ఉండే వాళ్ళకే. సరే ఒక 45 మందికి అన్యాయం జరిగింటుంది. అందరికీ న్యాయం చేయడానికి నేనేం దేవుణ్యం కాదు. ఒక 4-5 మంది రాలే ముందరికి ఇచ్చిండము. సరే వాళ్ళకు న్యాయం చేస్తాం, చేర్చుకుందాం. అంతేగాని
మనం రాజకీయాలు చేసుకుంటూ పోతే మనం వర్కర్లం లాస్ట్కి ఏమైపోతా అంటే ఆటనగర్ ఈరోజు బద్నాం అయిపోతుంది. కారు మెయిన్ వచ్చేసి కార్ ఫీల్డ్ ఎక్కువ ఉంది, కారు లోపల రాలేదు. లారీలు ట్రాక్టర్లు ఇంకా గుంతలోనే వచ్చాయి, కార్లు రావు. ఉండేది కార్లు వచ్చేసి నంద్యాలలో 50,000 కార్లు ఉన్నాయి. ఈయనమంటే 50,000 కార్లు ఉన్నాయి. 50,000 కార్లు నంద్యాలకి రావాలా, 50,000 వెహికల్ ఏమీ లేవు, కానీ కార్లు ఉన్నాయి. కార్లు లోపల అంటే రావు, పిల్లలు బతకలేరు. దాదాపు అంటే కార్ వర్కర్స్ 200-300 మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళే, కానీ బతకలేరు. వాళ్ళ కోసం చేయాలంటే ఏం చేస్తాం? గ్రావెల్ తోలాలంటే ఒక గ్రావెల్ వచ్చి 6,000 రూపాయలు. ఇక్కడ ఇంకోటి అండి, అందరికంటే చెప్పాల్సిన పెద్ద విషయం, గుర్కాలను పెట్టినాం, 4 గుర్కాలను పెట్టినాం, ఒక్కొక్కరికి 18,000 రూపాయలు ఇచ్చి. షెడ్డుకు 200 ఇవ్వమంటే 20 రూపాయలు ఇలా. దాదాపు 8 సంవత్సరాలు కమిటీ బరాయించింది. 8 సంవత్సరాలు కమిటీ బరాయించి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాం? మా ఇంటి నుంచి తెచ్చిస్తామా? ఎవరితో కొంత తీసేయాల్సిందే. ఇచ్చేసి మేము కవర్ చేసి తీసేసినాం. దొంగలు ఎక్కువైపోయినారు. అలిగేషన్ చేస్తారు. ఏది తక్కువైనా ఎందుకు చేస్తారంటే అన్ని కావాలి మాకు. అభివృద్ధి చేస్తారే ఓడిసారు, ఏదైనా రోడ్డు వచ్చిందనుకో ఓడిసారు. లైట్ వేస్తాం కదా, ఇప్పుడు ఎస్పీ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఇచ్చన్నారు, కుళాయి ఫ్రీగా పొద్దున సాయంత్రం. నాకు కుళాయి లేదంటాడు, వానికి కావాల్సింది బిందె నీళ్ళే. ఓ బిందె నీళ్ళు ఏరే కుళాయి కానీ తెచ్చుకోనికి బరువై వాని మీద కొట్లాడి వాని కానీ కుళాయి pisకుంటాడు. ఆయన మహానుభావులు వాళ్ళు ఎత్తనే ఉన్నారు. దాదాపు అంటే 400-500 కుళాయిలు ఇచ్చినారు దీంట్లో వాళ్ళు. నీళ్ళకి డబ్బులే ఏం లే, అయినా వాళ్ళకు కూడా మా వాళ్ళు నాయకులు చెప్పడం కాదు, అభివృద్ధి చేయండి, ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారో ఆలోచించి చేయాలా. స్థలాల గురించి నేను ఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళారు కదా, వాళ్ళకి ఏం తక్కువైనా వాళ్ళు ఎస్పీ ఆఫీస్ కాడికి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ కాడికి విభేదాలు రావడానికి ఒకటి భయ, ఇక్కడ డబల్ తీసుకునే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి అన్న కానీ డబల్ తీసుకునే ఉన్నారు, డబల్ తీసుకునే వాళ్ళు బ్రహ్మానంద రెడ్డి అన్న కానీ ఉన్నారు. వాడినేది ఏమను ఎవరు ఉన్నారు నేను చెప్తా, తీసుకోమని ఆయన పక్కనే అమ్ముకునే వాళ్ళు ఆయన కానీ ఉన్నారు. ఇప్పుడు పోయింది అడిపోయింది ఎవరు? డబల్ తీసుకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, మళ్ళా టౌన్ లో బతుకుతున్నారు. టౌన్ లో ఉండి వీళ్ళల్లా ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొద్ది మందిని ఇది చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు, చేసి వీళ్ళని తీసుకొని పోతున్నారు. కానీ ముందు ఆడ ముందర నిలబడుతున్నారే 45 మంది, ముందు వాళ్ళది ఎంక్వైరీ చేయమను. నీకెంత స్థలం ఉంది, నువ్వు ఎంత తీసుకున్నావు, నీకు ఎందుకు ఇంత వచ్చింది, నువ్వు ఏడ బతుకుతున్నావు. సీను అనే అబ్బాయి ఒకతను తెనాలి వాళ్ళది, ఇక్కడ వచ్చి 15 సెంట్ల స్థలం ఉంది, 15 సెంట్లు రిజిస్టర్ చేయించుకున్నాడు గవర్నమెంట్తో. ఏ లెక్కబడి చేయించుకున్నావు? నువ్వు ఈడలేవు ఊర్లో ఉన్నాడు, ఊర్లోండి బతుకుతూ 15 సెంట్లకు డామినేట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు నాకు స్థలం ఇయ్యరి. ఈడొచ్చి రెచ్చగొడుతున్నాడు. ముస్లిమ్స్లు, మైనార్టీ, మనం హిందూసు, ఈ విధంగా. నిజం ఎందుకో నాకు అర్థం కాలే, కానీ ఏదైనా మాట్లాడదాం. మనం నేను అన్నదమ్ములు లేకుండా కులము తొక్క తోలివిలే. మళ్ళీ ఇంకొక అతను జావీద్ అని కార్ మెకానిక్ 15 సెంట్లు ఉంది ఇప్పుడు భోజనంగా మొత్తం 15 సెంట్లు వాళ్ళకు 15 సెంట్లు పెట్టుకొని రిజిస్టర్ డబ్బులు ఇలా, నాకు రిజిస్టర్ డబ్బులు ఇలా, నేను వడ్డీకి తెచ్చిపెట్టినా. 30 సంవత్సరాలు అయింది షెడ్ ఆటోనోర్కే రాలే. ఆయన కూడా ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర పోయి. ఇలా ఎంట తిరిగిన జాయింట్ సెక్రటరీకి ఉంది. లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు? అన్న నేనైతే అందరికీ న్యాయం చేస్తాను, డెవలప్మెంట్కు అడ్డపడాకరి, డెవలప్మెంట్ చేసుకుందాము, అందరం కలిసి కట్టుకపోదాం, అందరం కలిసి మా మినిస్టర్ గారితో చేపించుకుందాం. ఇంకా మనకు 3 సంవత్సరాల టైం ఉంది, వాళ్ళు అనుకుంటే 6 నెలలు అన్ని రోడ్లు పడతాయి. మనం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. ఏదన్నా సమస్యలు ఉంటే పెద్దోళ్ళు మీరు వచ్చి, బ్రహ్మానంద రెడ్డి అన్న కానీ, ఫారూక్ అన్న కానీ, మా ఎంపీ మేడం కానీ వచ్చి ఎంక్వైరీ చేసి చట్టం పరంగా చర్యలు తీసుకురి. మేమేం తీసుకొని తింటామని చెప్పడం లే, జరిగింటాయి 100 తప్పుల్లో 100 పనులు కరెక్ట్ చేయడానికి నేను పైనుంచి రాలే. ఏంటంటే 99, 98 కరెక్ట్ చేసినా ఒక 2 జరిగినాయి. నా ఆటనగర్లో 10-15 మంది పిల్లలకు ఇంకా న్యాయం జరగలే, వాళ్ళకి జరుపుతా లాస్ట్. కానీ నేను న్యాయం చేయలేనప్పుడు నా ఆస్తి అమ్మి ఇచ్చేవాళ్ళం, దానికైతే ఏం కాడను. ఈ ఆటోనోరు స్థలం మొత్తము 94లో స్టార్ట్ చేసి 95లో కొన్నాము. 45 ఎకరాల 29 సెంట్లు. దాంట్లో కానీ గవర్నమెంట్కు 32 ఎకరాలు పోయింది. ఆ 32 ఎకరాల్లో కూడా 10 ఎకరాలు వచ్చేసి రోడ్డుకు పోయింది. అది 22 ఎకరాలు ప్లస్ మా 15 ఎకరాలే పిల్లలు ఆ రోజుల్లోనే పనిచేసినాం, మేము డిప్పు వేసినాం. దాంట్లో వచ్చేసి 2 ఎకరాల 75 సెంట్లు మిగిలి ఉండేది, బ్యాలెన్స్ పెట్టింది. ఎందుకంటే లీజ్ కొద్ది స్థలము రీషేర్ చేయాలంటే మా అక్కడ డబ్బులు లేవు, ఫ్యూచర్లో ఇది అవసరం పడుతుందని ఎత్తిపెట్టింది. భూమానాయుడు చచ్చిపోవడంలో బై ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు కావాలంటే ఆ స్థలం ఉంది,
ప్రెసిడెంట్కు చెప్పి ఇది అమ్మేసి చేయి నాకు ఖర్చు అంటే ఆ రోజుల్లో అతిగా అమౌంట్ పెట్టకుండా 35,000 30,000 అయితేనే మీద వాళ్ళని ఇచ్చేసినాడు. మేము ఎంత రివర్స్ అయినా కూడా వినలా, వద్దు అతను అన్యాయం చేయకూడదని. నేను న్యాయమే చేస్తాను, నేను లేదను. ప్రైవేట్ వ్యక్తులుగా వీళ్ళకి ఏమినారా? మన ఎవరికి ఏమినారా? ప్రైవేట్ వ్యక్తులకి వర్కర్స్కే ఇచ్చినాము. ఇచ్చినా కూడా ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఇంకా కావాలంటే యానికి తెస్తాం మేము. ఆడికి ఇంకా ఒక 30-35 మందికి ఇస్తామని చెప్పినాము. మా స్థలం వేరే చోట ఇరుకొని ఉన్నాయి, అది తీసుకొని ఇచ్చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఏమి బ్రహ్మరెడ్డి అంట ఉన్న వాళ్ళకు ఒకరికి 18 సెంట్లు జాయింట్ సెక్రటరీ ఉన్నాడు. కొంతమంది 5-6 మంది దాంట్లో ఉన్నది పాతోళ్ళు, అందరు కొత్త పిల్లలే. వాళ్ళకి సలహాలు కావాలంటున్నారు. మేము యానికి తెచ్చేయాలా? ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా 18 సెంట్లు 20 సెంట్లు అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు స్థలాలు ఇవ్వనందుకు వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. మీరు స్థలాలు అడిగినందుకు ఇవ్వనందుకు అలిగేషన్ అడగడము. వాడు కావాలని, వాళ్ళకు హోదా కావాలా, నేను ప్రెసిడెంట్ కావాలా, నేను సెక్రటరీ కావాలా. ఇప్పుడు బ్రహ్మరెడ్డి కాడ పోయి మాట్లాడిన వాళ్ళకు హోదాలు కావాలా. ఈ పని చేయని మేము అడిగితే వాళ్ళకు నాకు సెక్రటరీ చేయి, నా ట్రెజరీ చేయని కొట్లాడుతుంది. వెళ్ళిపోయినారట, సైడ్ పోయినారు. పోయి వాళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు. అంతే. ఇది 20 లక్షలు 20 కోట్లు వచ్చేసి ఆల్రెడీగా టీడీపీ గవర్నమెంట్ ఈ రోడ్లకి శాంక్షన్ చేసింది. ఏమి ఆల్రెడీ అది ఓకే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు పోయి ఆడ లొల్లి పెట్టే వరకు ఆయన పక్కన పెట్టేసినాడు మినిస్టర్. ఏదో పని చేపిస్తున్నామంటే వాళ్ళు అడ్డం పడుతున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.